సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, బ్రహ్మాండంగా. సో ఇవాళ మన ఆర్డర్ వచ్చేసి ఏం లేదు, 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి డబుల్ ఎగ్ దోశ అండ్ ఇంకొకటి ఇడ్లీ విత్ 2 బటర్ మిల్క్ విత్ బ్లాక్ సాల్ట్ అనమాట. సో టైం చూస్తే ఎంత అవుతుంది చూడండి, 1:32 AM, 1:35 AM. ఇప్పుడు ఈ ఆర్డర్ మనం త్వరగా రెడీ చేసి ఇచ్చేద్దాం, ఓకేనా? Monica, love you, Monica. So this is idli pindi. కలిపి బాగా నరికి లాగా కలిపి బాగా ఆ పిండిని. సో మనం ఇప్పుడు దీంట్లోకి చెప్పాను కదా, ఇడ్లీకి వాటర్. ఫస్ట్ అయితే ఇడ్లీకి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇడ్లీ సెకండ్ ఆర్డర్ అయినా బట్ దానికే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో నేను అన్నీ క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఆ టైంలో వచ్చింది మోనికా, లవ్ యూ మోనికా, కిచుమా. ఇప్పుడు ఏమి చేయవలేనంటే చెత్త అంతను ఒక కవర్లోకి ఎత్తేయవలేము. ఈ మధ్య లైవ్ ఆర్డర్స్కి టైం కుదరట్లేదు అనమాట. సో అందుకే ఇప్పుడు చేయట్లే. సో ఇప్పుడు మనకు కొంచెం టైం కుదిరింది కాబట్టి లైవ్ ఆర్డర్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆర్డర్ ఓన్లీ ఒకటే ఒక ఐటము, త్వరగా అయిపోద్ది. బట్ దాని రైడర్ మాత్రం ఇంకా రాలేదు. సెకండ్ ఆర్డర్ టైం పడుతుంది. ఆ రైడర్ వచ్చేసారు. సో ఎట్టుంది మన వ్యవహారం? ఇడ్లీ ఐసే ఇడ్లీనా? నేను చెప్పాను కదా ఇడ్లీకి కొంచెం గీ వాడతానని. అది సరిపోతుంది, ఎందుకంటే బాగా ఎక్కువ స్టిక్కీ ఉన్న ఇడ్లీ ఉంటుంది కదా. సో నేను పోయిన వారం అంతా కిచెన్ ఆఫ్ చేసుకున్నాను కాబట్టి ఈ వారం మన వాళ్ళు అందరూ పెట్టేసుకుంటున్నారు. మొత్తం రెగ్యులర్ వాళ్ళే తెలుసా ఆర్డర్, ఎందుకంటే నాకు తెలుస్తుంది దాంట్లో రెగ్యులర్ కొత్త వాళ్ళు అనేసి. సో ఇంకా మంచి నీళ్ళు ఎక్కలేదు. సో చట్నీ ఇది ఇందాక ఒక ఆర్డర్ వచ్చింది, అప్పుడే నేను చట్నీ వేసి పెట్టేసుకున్నాను కొంచెం, ఎందుకంటే నాకు ఈ టైంలో ఆర్డర్స్ ఉంటాయని తెలుసు. సో కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటా చట్నీ. సో ఇప్పుడు సరిపోతుంది మనకి చట్నీ. కలిపి మిక్సీ ఫైయింగ్. సో ఇది ఏమైపోయిందంటే ఇడ్లీ స్టాండ్ అస్సాం అయిపోయింది. అంటే ఇడ్లీలు మనకు ఆవిరైతే చాలు కాబట్టి ఇప్పుడు దీని వెయిట్ ఉంటేనే అది నిలబడుతుంది, లేదని నిలబడట్లే. దానికోసం ఈ రోలుని దీని నెత్తిన పెట్టినట్టు ఆ బరువుకి అది ఆగును, ఇప్పుడు చట్నీ పార్సిల్ పట్టాలేను. సో 2 చట్నీలు కాబట్టి 2 కవర్లు. సో ఇది ఇడ్లీకి సంబంధిస్తాను కాబట్టి నేను ఇట్లా కొంచెం తెచ్చుకొని వేడి చేసుకుంటా. ఇలాగమ్మ ఇలుగు. చెప్పాను కదా, చట్నీస్కి కవర్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్. తిప్పి వేయగలను. ఎత్తుంది అబ్బాయి, నాకగా నచ్చిందిలే హాయి.
ఇప్పుడు ఈ టైంలో ఇడ్లీలు దోశలు తింటారు. యాక్చువల్లీ నేను ఎప్పుడు 2-3 పడుకుంటా, 3-4 వరకు మేల్కొనే ఉంటా, మార్నింగ్ లేస్తా. సో ఇప్పుడు ఎగ్ దోశకి పెనం పెడదాం. కొంచెం వాష్ చేయవలేను. ఎగ్గులు తెచ్చుకోవాలిగా, ఎగ్గు దోశకు ఎగ్గు కావాలిగా, కోడి గుడ్డు తెచ్చుకుందాం. 2 కోడి గుడ్డులు డబుల్ ఎగ్గు దోశ అన్నమాట. ఎగ్ దోశ అరైవ్డ్. మనకి సాంబార్ వేడెక్కిపోయింది. మనకు అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉందన్నమాట, బటర్ మిల్క్ విత్ బ్లాక్ సాల్ట్. సో ఇప్పుడు దాన్ని కూడా రెడీ చేసుకుందాం. మోనికా లవ్ యూ మోనికా. సో బటర్ మిల్క్ విత్ బ్లాక్ సాల్ట్ ఏం లేదు, ఒక హాఫ్ లెమన్ పిండేసుకున్నాం. సో కొద్దిగా సాల్ట్, నార్మల్ సాల్ట్, సో దాంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అంటే పుల్లగా అయిపోద్ది. కిచ్చి కిచ్చమ్మా కాలిపోయినది. చూసారా, నేను ఇందాక ఈ పిండితోనే ఇడ్లీ పెట్టాను, ఇప్పుడు అదే పిండితోనే నేను దోశలు వేస్తున్నా. మూడు గిర్రా 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 తిరుగుతుంది చెయ్యి, దోశలంట ఇప్పుడు వేస్తానంట నేను. ₹20 మార్కెట్లో కొన్నా, ₹20 కొన్నా. సో గుడ్డ వేసుకున్న తర్వాత మంట హైలో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక్కొక్కసారి కారం రాస్తాను, ఒక్కొక్కసారి నాకు మూడ్ బాగుంటే చట్నీ రాస్తాను. ఇట్స్ డిపెండ్స్ అప్ టు మై మూడ్. సో ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, ఇది గుడ్, ఇట్స్ ఓకే గుడ్. ఇది ఎక్కువ తీసుకొని జస్ట్ లైట్గా అలా తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసేస్తా. సో మనకి ఎగ్, సో చట్నీ కట్టేస్తాను. కారం హాలో ఉంది, హాలో కట్టేస్తాను. ఇది కారం, ఇది చట్నీ. సో మన ఆర్డర్ ఐడి వచ్చేసి 3704. సో ఈ విధంగా జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తాను. మన దోశ కాలిపోయింది. గుడ్డు దోశ తింటారా బాబు? సో మనకి ఆల్రెడీ ఆర్డర్ టైం అయిపోయింది. సో చూసారంటే టైం అయిపోయింది, ఆర్డర్ రెడీ కొట్టేస్తాం. ఇది ఇప్పుడు ఇచ్చేది వస్తాను. కెమెరా ఫోన్ సెట్ చేసిన, ఐ ట్రై. మన దోశ ర్యాపింగ్. మన ఆర్డర్ రెడీ చేసేద్దాం.
సో చూడండి, ఇది రెడీ అయిన ఆర్డర్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు పికప్. अब पूरा रात करता है क्या भाई? पूरा रात డెలివరీ ఫుల్ రాత్రి డెలివరీ చేస్తారంట. సో ఆల్రెడీ ఇంకొక అతనికి 5 minutes అని చెప్పేసి వచ్చిన. సో మనకైతే ఇప్పుడు బటర్ మిల్క్ విత్ బ్లాక్ సాల్ట్ ఇడ్లీ స్టీమ్ అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం, తర్వాత ప్యాక్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు సరిపోతుంది ఇదే. సో హాఫ్ పెరుగు ఉంటే హాఫ్ వాటర్ ఉండాలన్నమాట. నాకు వాటర్ ప్యూరిఫైయర్ అక్కడ ఉంది. సో హాఫ్ పెరుగు ఉంటే హాఫ్ వాటర్. ఇది రెండింటికి కాబట్టి నేను కొంచెం ఒకేసారి చేసేస్తున్నా. సో రెండింటికి కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. ఇందాక ఒకటే అనుకున్నా, బట్ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసేస్తున్నా. సరిపోతుంది. అంటే నేను ఇంత తీయట్లే, కొద్దిగానే తీస్తున్నా. సో ఇది బ్లెండ్ చేసుకొని వస్తాను. సో మన బటర్ మిల్క్ విత్ బ్లాక్ సాల్ట్ రెడీ అయిపోయింది. సో మనకి ఇది నేను టేస్ట్ చూడను, నాకు అవసరం లేదు. బట్ ఎందుకంటే నాకు ఆ కొలతలు బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ హాల్లో ఉంటే నేను ఇక్కడ వీడియో కోసం ఇక్కడ తెచ్చిన. మా బాబాయ్ స్లీపింగ్. సో మనకి ఇవి గ్లాసెస్ వచ్చేసి 250 ml అనమాట. 59 పెట్టాను అనుకుంటా. చెప్పానా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి. కరెక్ట్గా మెజర్మెంట్, ఎక్కువ కాదు తక్కువ కాదు. పర్ఫెక్ట్గా చేయడంలో మనం పర్ఫెక్షనిస్టులు కదా. చెక్ పண்றோம் ఆర్డర్. ఒక రౌండ్ ఎక్స్ట్రా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ స్పిల్లింగ్ లేకుండా సరిపోతుంది. ఈ గ్లాస్ వచ్చి 3 రూపీస్ పడింది నాకు. సో ఇప్పుడు తీయడానికి మంచి నీళ్ళు అనమాట. సో ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. వినిపిస్తుందో లేదో వాయిస్ నాకైతే అర్థం కావట్లే. కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా, నిద్రపోతున్నారు కాబట్టి. ఇడ్లీ స్మూత్గా సాఫ్ట్గా వచ్చిన మన ఇడ్లీ పఫీ ఇడ్లీ అనమాట. రెడీ మన ఆర్డర్. సో ఇవన్నీ కడిగేసుకోవాలి. నేను వెంటనే ఆ సింక్లో పడేస్తాను, ఎందుకంటే మళ్ళీ నాకు గుర్తుండి సావదనమాట. సింక్లో పడేసాను అనుకో, కడిగేస్తూ ఉంటా. మన ఇడ్లీ ప్యాకింగ్ అయిపోయింది. సో మనం సాంబార్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కట్టేద్దాం. కొంచెమే, అంటే ఇప్పుడు ఈ పార్సల్కి అయితే వేడి చేస్తాను నేను. నుగ్గేకాయ సాంబార్ అని మునక్కాయ సాంబార్. సో మన ఆర్డర్ రెడీ అయిపోయింది. ఆర్డర్ రెడీ. సో ఇప్పుడు ఇది పిక్ రెడీకి వెళ్ళిపోతుంది. సో ఇచ్చేసేద్దాం. ఆర్డర్ ఐడి 1513.
1513. సో నేను దీనికి ఫస్ట్ ఏం చేస్తానంటే మజ్జిగ పెట్టేస్తా, తర్వాత సాంబార్ పెట్టేస్తా, చట్నీ పెట్టేస్తా, పైన ఇడ్లీ పెడతా. మన ఆర్డర్ రెడీ. సో ఆర్డర్ ఈజ్ రెడీ, ఇచ్చేసి వద్దాం. రాత్రిలో ఎవడుండు, నేను ఒక్కదాన్ని తిరుగుకుంటా ఉంటా. ఎక్కువ ఆర్డర్స్ ఉంటే లేపుతాం మా బాబాయ్ని, ఒక ట్రెండ్ అయితే లేపాను. అన్న ఆర్డర్ ఐడి 1513. థ్యాంక్ యూ. మన ఆర్డర్ పికప్ అయిపోయింది. ఎవ్వరు లేరు చూడండి అసలు సందులో. అక్కడ అప్పుడప్పుడు ఎలకలు అవి మళ్ళాడుతుంటాయి. అర్ధరాత్రిలో తిరుగుతూ ఉంటాం. సో నా కిచెన్ పేరుకి న్యాయం చేస్తా, హంగ్రీ బర్డ్స్ కిచెన్. లైట్ ఆఫ్ చేస్తా, మళ్ళీ వేసుకుంటాను నేను. లైక్ అవసరం ఉన్నప్పుడు, అంటే లైక్ మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చి బయట ఇవ్వాలన్నప్పుడు నేను వేస్తాను, అంతవరకు వేయను అనమాట. సో అది ఇవాళ మన వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హంగ్రీ బర్డ్స్ కిచెన్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా? అలానే మీకు ఎవరైనా మీకు క్లౌడ్ కిచెన్ డీటెయిల్స్ కావాలంటే నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, ఐ బటన్లో, మీరు వెళ్ళి చూసేయచ్చు. బాయ్ బాయ్.